దేశాన్ని గెలిపించాలనే లక్ష్యంతోనే మ్యాచ్ ఆడానని ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మ చెప్పారు. నిన్న రాత్రి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తిలక్ వర్మ ఇవాళ ఉదయం లింగంపల్లిలో తాను శిక్షణ పొందిన లేగల క్రికెట్ అకాడమీని సందర్శించారు. ఈ సందర్భంగా అభిమానులు తిలక్ వర్మకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఈ సందర్భంగా ఇండియాను గెలిపించడమే టార్గెట్ గా పెట్టుకుని బరిలోకి దిగానని అన్నారు తిలక్ వర్మ. ఆసియా కప్ ఫైనల్లో గెలవటం ఆనందంగా ఉందని, తమ కళ్ళ ముందు దేశమే కనిపించిందని చెప్పారు. తనకు విరాట్ కోహ్లీ ఎంతో స్ఫూర్తినిచ్చారన్న తిలక్ వర్మ కోహ్లీతో తనను పోల్చడం గర్వంగా అనిపిస్తుందని చెప్పారు. భారత జట్టులో అద్భుతమైన బౌలర్లు ఉన్నారని, ప్రతి మ్యాచ్లోనూ తమ వ్యూహాలు మార్చుకుంటూ గెలుపు కోసం కృషి చేశానని, అందరం సమిష్టిగా కష్టపడ్డామని అన్నారు తిలక్ వర్మ. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా చాలా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద. మేము ఆడేది గేమ్, జస్ట్ స్పోర్ట్. సో ఆ టైంలో ఎమోషన్స్ తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము. సో ఆ టైంలో నేను కామ్గా ఉండి ఐఎమ్ సో పేషెన్స్ చాలా అన్నారు, చాలా విధంగా చాలా చెప్పారు. బట్ కెమెరా ముందు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను. బట్ ఆ టైంలో నేను కామ్గా ఉండి రిజర్వ్ ఉండి ఐ నో ఓన్లీ బ్యాట్ తోనే మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంతా ఇంకా కామ్ గా అయిపోతారు వాళ్ళు. నేను చెప్పా ఏమైనా ప్రెషర్ ఉంటే నేను అబ్జర్వ్ చేసుకుంటాను, బట్ మీరు ఒక ఎండ్ నుంచి జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేయండి, నెక్స్ట్ వేరే ఎండ్లో ఏం ప్రెషర్ లేకుండా నేను క్యారీ చేస్తాను వికెట్ ని అని చెప్పి సంజుని చెప్పాను. సంజు కూడా చాలా క్యామియో చాలా ఇంపార్టెంట్ ఆ టీమ్ కి ఆ టైంలో. నెక్స్ట్ దుబే వచ్చారు. దుబే స్లైట్లీ కొద్దిగా ప్రెషర్ ఉండే స్టార్టింగ్ లో, తర్వాత ఇన్నింగ్స్ చాలా బాగా బిల్డ్ చేశాడు. సో దట్ హెల్ప్ నాకు పర్సనలీ యాజ్ ఎ పార్ట్నర్షిప్ హెల్ప్ అయింది, ఆల్సో ఫర్ ద కంట్రీ. వరల్డ్ క్లాస్ బౌలర్ ఆఫ్ కోర్స్, బట్ ఆ టైంలో నేను నన్ను అనుకున్నా ఐఎమ్ ద బెస్ట్ ప్లేయర్. ఇండియా ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఇండియా ఈజ్ ఫార్ అన్నిటికన్నా చాలా పైన ఇండియా అనేది. సో ఒకసారి నేను ఇండియాకి ఆడుతుంటే ఇవన్నీ బెస్ట్ బౌలర్ ఇలా చేస్తాడు అలా చేస్తాడు నా మైండ్ లో లేదు. ఓన్లీ ఆ టైంలో ఓన్లీ ఒక కంట్రీ వచ్చింది, జస్ట్ ఐ వాంట్ టు విన్ ద గేమ్ అంతే. ఐఎమ్ హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా. బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ 2011 వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేశా. బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది. సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే నాకు నిద్ర వస్తుంది. అందరికీ తెలిసిందే ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అటాక్స్. సో టైంలో అవుతుంది, వాళ్ళు స్ట్రాటజీ ప్లానింగ్ అన్ని చేసేస్తారు. సో ఫస్ట్ 2 గేమ్స్ ఓడిపోయారు. సో థర్డ్ గేమ్ అంటే వీ నో దట్ వాళ్ళు చాలా హార్డ్గా వస్తారు మా మీద అని మేము ఎక్స్పెక్ట్ చేసాం. సో తర్వాత అండర్ ప్రెషర్ లో కామ్ ఉండడం, దట్స్ మేము టీమ్ లో అదే డిస్కస్ చేసాం. గౌతీ సార్ కానీ సూర్య కానీ అందరూ గ్యాదర్ అయ్యి, సో అండర్ ప్రెషర్ కామ్ ఉండడమే ఇంపార్టెంట్. సో మా బేసిక్స్ మేము బ్యాక్ చేసుకున్నాం అండ్